ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి పొంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లు గ్రామ పంచాయతీ నందు ముఖ్య అతిథులుగా పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అనేక భూ ఆక్రమణలు జరిగాయని, గతంలో ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకునే వారు కాదు అని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాలలోకి అధికారులు వచ్చి అడిగి మరీ వారి సమస్యలు తెలుసుకుని మరీ తీరుస్తున్నారని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించి న్యాయపరంగా వారి సమస్యలను పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురవ సంఘ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణ, ఎంఆర్ఓ కిరణ్ కుమార్, మాజీ సర్పంచ్ ఓబులేశ్వర్ రెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మండల రెవెన్యూ ఆఫీసర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న సోదరులకు, ఇక్కడ చేసిన రెవెన్యూ సదస్సుకు హాజరైన గ్రామ రైతు సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. ఎవరి భూమి వాళ్ళకు రెవెన్యూ రికార్డులో పకడ్బందీ చేసుకోవాలని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారము మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని మన ముందుకు గ్రామాల్లోకి తీసుకురావడం జరిగింది. ఇది దాదాపు 30 రోజులు ఈ రెవెన్యూ సదస్సులు రాష్ట్రమంతా జరుగుతున్నాయి. మీరు కూడా చాలా భూ వివాదాలు గ్రామాల్లో చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు చూశారు, ఇది వరకు గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగినాయి. ఎంతో మంది రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళ పనులు జరగక చాలా మంది నిలిచిపోయినారు. అటువంటి కార్యక్రమంలో ఇప్పుడు మీ గ్రామాల్లోనే రెవెన్యూ సదస్సులు పెట్టి మీ ముందే రెవెన్యూ అధికారులు కూర్చొని మీ సమస్యను పరిష్కరించే పద్ధతి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. మనం కూడా చాలా గ్రామాలలో చాలా రైతులకు ఆన్లైన్ లేకుండా ఉన్నాయి. కొంత పక్క నెంబర్ ఈ నెంబర్ ఆ నెంబర్లో కూడా పెట్టింది, వాళ్ళ నెంబర్ ఈ నెంబర్లో కూడా పెట్టాయి. కొన్ని రెవెన్యూ ల్యాండ్స్ కొంత ఒరిజినల్ పట్టాలు కూడా కొంత గాయాల కింద చూపించేసినారు. కొన్ని రకరకాల గ్రామాల్లో రైతులకు ఈ రెవెన్యూ దీని లోపాలు చాలా ఉన్నాయి. దాన్ని అన్ని కూడా మనము ఇప్పుడు మీరు సద్వినియోగం చేసుకోవాలా. దాన్ని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇది ఎందుకు లేదు సార్, మా పైన మా పూర్వపురాకు తాతల కాలం నుంచి మా ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు ఆన్లైన్ లేదు, ఎందుకు అడగలు లేదు, ఎందుకు పాస్బుక్ రాలేదు, మాకు ఈ సర్వే నెంబర్ ఎందుకు తప్పు వస్తూ ఉంది, ఇది లేని చాలా సమస్యలు పరిష్కారమయ్యే మార్గము మీ ముందే దొరికింది. ఇప్పుడు దీన్ని ప్రతి రైతు కూడా మీరు సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాన్ని బాగా మీరందరూ కూడా ఉపయోగించుకొని తద్వారా ప్రభుత్వానికి కానీ మీకు కానీ మంచి పేరు తేవాలని చెప్పి మనం అందరం కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా సాయంకాలం వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అందరూ కూడా మీ గ్రామాల్లో ఉండే రైతులందరూ కూడా ఇంకా ఎవరన్నా రాకపోయినా పిలిపించుకొని మీకు వాళ్ళకు సమస్య ఉన్నా కూడా ఆ సమస్య కూడా ఇక్కడనే రెవెన్యూ వాళ్ళు పరిష్కారం చేస్తారు. కొంత ఫారెస్ట్లు ఉన్నాయి, కొన్ని ఆ సమస్యలు కూడా ఉన్నాయి, అవి కూడా మనం చర్చించుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు.